ఇప్పుడు మా వినాయకుడిని తెచ్చిన డే 1 నుంచి పోయినసారి చూసుకుంటే డే 1 నుంచి ఇట్లా తెచ్చిన రోజు భజన చేయడం కానీ ఆ రోజు పూజలు కానీ ఆ రోజు చేసే కార్యక్రమాలు ప్రతి ఒక్కటి ఇట్లా ప్రతి ఒక్క భక్తి శ్రద్ధలతోని చేయడం జరుగుతుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈసారి పోయినసారి ఒక 4-5 డేస్ మాత్రం అన్నదానం పెట్టినాము. ఈసారి మాత్రం నిత్యాన్నదానం 9 డేస్కి సంబంధించి 9 డేస్ మాత్రం అన్నదానం పెట్టడం జరుగుతుంది. ఆ అన్నదానంలో మెయిన్ ముఖ్యంగా మేము చేసే మంచి కార్యక్రమం ఏంటంటే మా ఇబ్రాహీంపట్నంకి సంబంధించి ఒక మాతాపితరులది సేవా సదన్ అని ఉంటుంది. అక్కడ వాళ్ళకి అన్నదానం పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ మన అందుల విద్యార్థులు ఉంటారు, అక్కడ వాళ్ళకి కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. వాళ్ళని తీసుకురావడమా లేకపోతే మేము పార్సల్ అక్కడ తీసుకుపోయి పెట్టడమా అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ యొక్క వినాయకుడిని పెట్టడం అనేది ముఖ్యం కాదు. మా జూనియర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ప్రత్యేకత ఏంటంటే ఉన్న సభ్యులందరూ కూడా ఇప్పుడు నాకు అన్నలు కానీ నాకుండే చిన్నవాళ్ళు తమ్ముళ్ళు కానీ అందరూ కూడా మంచి ఉద్దేశంతో భక్తి శ్రద్ధలతోని ఇట్లా చేయాలి, ఇట్లా ఉండాలి, వినాయకుడి దగ్గరికి వినాయకుడు తీయడంలో కూడా మంచి ఏ అవాంఛనీయ ఘటన కూడా జరగకుండా చూసుకొని వెళ్ళాలనే ఒక సూచనతోని మేమందరం ఒక కమిటీ జూనియర్ ఫ్రెండ్స్ అనేది ఒక మంచి బ్రాండ్ ఉండాలి ఇబ్రాహీంపట్నం గణేష్ ఇబ్రాహీంపట్నం జూనియర్ ఫ్రెండ్స్ గణేష్ అనేది రావాలనే దానికోసం అనేది ఇదంతా మేము కార్యక్రమాలు ప్రతి ఒక్కటి చేస్తున్నాం. అదేవిధంగా మా దగ్గర పోయినసారి లడ్డు ఇన్ని కార్యక్రమాలకు కూడా మేము ఇప్పుడు అంచనా వేసేదానికి కూడా సహాయ సహకారాలు దేనికెళ్ళి వస్తున్నాయి అని అంటే ఒక లడ్డు మాత్రమే. పోయినసారి ఒక లడ్డు 10,50,000 రూపాయలు, ఒక పెద్ద లడ్డు 10,50,000 రూపాయలు రాజ్ కుమార్ అన్న అని మా సభ్యుడే మా అన్నగారే అన్న 10,50,000 లడ్డు కొన్నాడు. ఇంకొకరు చిన్న లడ్డు ఏమంటారు మన ఆకుల మహేష్ అన్న అనేసి మా అన్ననే సభ్యుడే, ఆయన 2,50,000 3 లక్షల రూపాయలకు అన్న లడ్డుని కైవసం చేసుకుండు. ఈ యొక్క లడ్డు పైసలతోని ఎన్నో సోషల్ యాక్టివిటీసు కొంతమందికి సాయం చేయడము అట్లాంటివి మేము చాలా చేస్తున్నాము. ఇంకా రానున్న రోజులలో కూడా ఈ యొక్క జూనియర్ ఫ్రెండ్స్ అనేది ఒక వినాయకుడే కాదు, రానున్న రోజులలో ఈ యొక్క జూనియర్ ఫ్రెండ్స్ అనేది ఒక మంచి సోషల్ యాక్టివిటీతోని మంచి యాక్టివిటీస్తోని మేము బయటికి వస్తాం అనేది చెప్తున్నాము.